ఈరోజు కంటక వాక్యం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, దేవుని మీద దావీదు భక్తుడు ఆధారపడినట్టుగా ఇంకే భక్తుడు ఆధారపడి ఉండడు. తన బాల్యం నుండి దేవుణ్ణి విడువక ఆయనతో సహవాసం చేసిన ఘనత దావీదుకే దక్కుతుంది. అందుకే ఆయన దేవుని హృదయానుసారునిగా పేరు తెచ్చుకున్నాడు. మనుషుల వలన అనేక శ్రమలు పడుతున్న దావీదు భక్తుడు దేవుని మీద ఆధారపడి ఆ మనుషులకే తన బలమును గురించి ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. దావీదు ఈ విధముగా అంటున్నాడు: ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది అని. ప్రియులారా, ధనం మీద ఆధారపడిన వారు, తమ జ్ఞానం మీద ఆధారపడిన వారు, మనుషుల బలం మీద ఆధారపడిన వారు నశించిపోయారు. కానీ అన్ని వేళలా దేవుని మీద ఆధారపడిన వారు దినదినము వర్ధిల్లి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచిపోయారు. అందుకే మనం ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడే వారమై ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా చేసుకున్న దావీదు వలె మనం కూడా మన దేవుణ్ణి ఆశ్రయించు వారమై ఉందాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమెన్.